అప్పుడు అర్థమైంది వీళ్ళ హస్బెండ్ కూడా ఆయన వైపు అదోలానే చూస్తున్నాడు. అదేంటిది ఫ్యామిలీ ఫ్యామిలీ అంత తేడాగా ఉంది. అదే కదా. ఓ నైస్. మరి సొల్యూషన్ ఏమి ఇచ్చావు? ఆలోచించండి, ఏం చెప్పుంటారు? ఏం చెప్పుంటారు? అంత తెలిసి నేను ఎందుకు ఇక్కడ ఉంటాను? నాకు అంత బుర్ర పట్టట్లేదు, మీరే చెప్పండి. ఎవరు ఇబ్బంది పడకూడదని చెప్పి వాళ్ళ ఇల్లు ఖాళీ చేసుకుని వెళ్ళిపోమన్నాడు. వావ్, వెరీ నైస్ రాజు గారు, ఫెంటాస్టిక్, అదిరిపోయింది. ఇలాంటి సొల్యూషన్ నాకెందుకు రావండి? నెక్స్ట్ నుంచి మనం ట్రై చేద్దాం. బాగుంది, నైస్. సరే, ఇంతకీ పేమెంట్ ఇచ్చారా? ఇదే మరి, ఇల్లు ఖాళీ చేసాక ఇంకెక్కడ దొరుకుతారు వాళ్ళు? ఓ, ఇక్కడే కాలు మీద పప్పు ఒప్పుకున్నారు అనమాట. సో నెక్స్ట్ టైం రాజు గారు మనం పేమెంట్ తీసుకున్నాక సలహాలు ఇద్దాం. పాయింట్ ఉంచుకోండి. ఇంతకీ మీరు పేమెంట్ ఇచ్చారా? అదేంటి, మీరు ఇప్పుడే కదా నెక్స్ట్ నుంచి తీసుకుందాం అన్నారు. ఓ సూపర్ సూపర్, మీరు సూపర్, మీరు ఇంటెలిజెంట్. అదేంటోనండి, అది కూడా మీ దగ్గరికి వచ్చాకే నాకు కూడా అర్థమైంది. నా బాలు A to Z సొల్యూషన్స్ అనే నా సంస్థ ఎటు పోతుందో అని నాకే భయం వేసింది. A to Z లో జడ్డు పోయి ఎటు పోతుందో అని భయం వేసింది నాకు. అందుకనే భయం వేసిన తర్వాత ఏం చేసావు ముందు అది చెప్పు. నాకు భయం వేస్తుంది ముందు. నాకు నేను బాగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకున్నాను. ఏంటది? నా వెబ్సైట్ లోకి వెళ్ళి నాకు నేనే మరో ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసుకున్నాను. చేసి నేనే నా దానిలో ఒక పోస్ట్ పెట్టుకున్నాను. నా పేరు పలానా X గాను, XX గాను, XXX గాను. హలో హలో, ఏంటి అంత సిగ్గుపడుతున్నా? అంటే ఏవో పాత జ్ఞాపకాలు గుర్తొచ్చి. ఓకే, మీరు XXX అంటే అంత సిగ్గుపడకండి. నా పేరు ముకుందరావు అని దీనంగా మొహం పెట్టి, బాలు గారు నా సమస్య మీరే తీర్చాలి అని ఊరికి 2 చేతులు జోడించి ఒక పోస్ట్ చేశాను. అంతే, తెల్లారి లేచేసరికి నేను ఆ సమస్య తీరుద్దాం అని ఫిక్స్ అయ్యా. సూపర్. అసలు రాజు గారు మనం కూడా ఫాలో చేద్దాం. అంతకన్నా సొల్యూషన్ ఏమి ఇచ్చావు అక్కడ? అదే, నేను తెల్లారి లేచి సమస్య తీరుద్దాం అని చెప్పి అలా నా వెబ్సైట్ ఓపెన్ చేశాను. ఓపెన్ చేయగానే కొన్ని లక్షల్లో కామెంట్లు అలా 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 వస్తానే ఉన్నాయి. అదే, ఎందుకు వచ్చి అంతకన్నా సొల్యూషన్ ఏమి ఇచ్చావు? నేను అక్కడ ఏమి ఇవ్వలేదు. ఇవ్వలేదు? ఊరికి అలా దీనంగా పెట్టి సమస్య అని చెప్పాను. మరి వచ్చిన లక్షల్లో కామెంట్లు? వాళ్ళు ఇచ్చిన సొల్యూషన్స్ ఆ సమస్యలకి. సోషల్ మీడియా ఇంత ఖాళీగా ఉన్నారా? అంటే మనం కూడా సోషల్ మీడియానే కదండి, మనం ఖాళీగా ఉండే కదండి ఆ సమస్య పోస్ట్ చేసాం. పాయింటే. రాజుగారు, నాకెందుకో నన్ను నేను చూసుకున్నట్టు అనిపిస్తుందండి ప్రతిసారి. ఒక రోజు రాత్రి కరెక్ట్ గా అది 9:30 నా తలుపులు దబదబా 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 అని కొడుతున్నారు. ఏంటా అని చెప్పి ఓపెన్ చేసేసరికి ఇద్దరు వ్యక్తులు నా దగ్గరికి వచ్చారు. ఒక జంట, మాకు మీరే పెళ్లి చేయాలి లేకపోతే మేము చచ్చిపోతామని నా దగ్గరికి వచ్చి. బేసిక్గా ఇది మీకు అర్థం కాని విషయం ఏంటంటే, మనం సాఫ్ట్ సొల్యూషన్స్ ఇస్తున్నాం కదా, సొల్యూషన్ ఇచ్చినప్పుడు ఇలాంటి సమస్యలు ఏంటంటే కామన్ గా వస్తాయి. ఎందుకంటే టైము పాడు ఏం ఉండదు. సో మనం ఎటాక్ అయిపోయి అంటున్నా. మీరేం చేశారు అప్పుడు? నేను కూడా అదే చేశాను. అమ్మాయి ఏమందంటే, మా ఇంట్లో పెద్దోళ్ళు ఒప్పుకోవట్లేదండి. అబ్బాయి ఏమన్నా, మా ఇంట్లో పెద్దోళ్ళు కూడా ఒప్పుకోవట్లేదండి. నేనే వాళ్ళకి పెద్ద మనిషిగా ఉండి, పెద్ద మనిషి ఏం చేస్తే బాగుంటుందో వాళ్ళిద్దరి చేతులు పట్టుకుని నా కార్ ఓపెన్ చేసి ఊపు కోసం శంభో శివ శంభో శివ శివ శంభో అని పాట పెట్టాను. ఆ పాట పెడుతూ వాళ్ళని అమ్మవారి గుడికి తీసుకెళ్లాను. గుడి తలుపులు మూసేస్తున్నాయి. ఎలా అయినా గాని తగ్గేదేలే అంటూ నేను పక్కనే ఉన్న శ్మశానానికి తీసుకెళ్లాను. ఎక్కడైతే ఉంది పెళ్లి జరగాలి వాళ్ళకి. పాయింటే. ఎస్, నేను ఎప్పటి నుంచో దాచుకున్న నా తాళి కారులో నుంచి తీసి వాళ్ళకి ఇచ్చి తాళి కట్టిచ్చేసాను. ఎస్, తాళి కట్టిచ్చేసి రిటర్న్ తీసుకొచ్చి మా ఇంట్లోనే కరెక్ట్ గా 12ంటికి ఫస్ట్ నైట్ చేయించాను. ఎందుకు మీరు ఫస్ట్ నైట్ అంటే అంత సిగ్గుపడుతున్నారు? అదంతా పక్కన పెట్టేద్దాం. బేసిక్ గా 9:30 చచ్చిపోతాం వస్తాం అనుకుని ఇద్దరు వ్యక్తులు తీసుకొచ్చి 12 గంటల పెళ్లి చేసుకుని ఫస్ట్ నైట్ స్టార్ట్ చేసి వేరొకరికి పునర్జన్మను ప్రసాదించే ఒక కార్యక్రమాన్ని మీరు ప్రవేశపెట్టారు చూడు, అది నాకు నచ్చింది. మీకు ఇక్కడ ఒక విషయం అర్థం కావట్లేదు. ఏంటది? ఇక్కడ సాంకేతిక లోపాల వల్ల మీకు కొన్ని చెప్పడం నేను ఆగిపోయాను. సాంకేతిక లోపం వల్ల ఏంటి చెప్పడం మార్చా? అంటే వాళ్ళది ఫస్ట్ నైట్ కాదని నాకు కూడా తర్వాతే తెలిసింది. ఫస్ట్ నైట్ కాదా? అర్థం కాలేదు భయ్యా. క్లారిటీగా చెప్తాను. అంటే నా దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు ఏమన్నారు, మా ఇంట్లో పెద్దోళ్ళు ఒప్పుకోవట్లేదు అని అమ్మాయి అంది. అబ్బాయి ఏమన్నాడు, మా ఇంట్లో పెద్దోళ్ళు ఒప్పుకోవట్లేదు అని అబ్బాయి అన్నాడు. ఆబ్వియస్లీ అదే చెప్పారు. ఎస్, పెళ్లి చేసిన నేను నా వెబ్సైట్ లో
మేము ముగ్గురు దిగిన ఫోటో పెట్టాను. ఆ, ఎస్, పెళ్లి చేసిన ఘనత నాకే దక్కాలని చెప్పి. ఆ. మరి దక్కిందా ఘనత? దక్కిందండి. ఎలా? తెల్లారే సలికల్లా వాళ్ళ ఇంటి పెద్దోళ్ళు వచ్చారు, ఆ, వీళ్ళింటి పెద్దోళ్ళు కూడా వచ్చారు. అంటే నాకు తెలిసి ఇద్దరు పోటాపోటీని గొడవ పడ్డారేమో. కాదండి, ఆ, ఆ అమ్మాయి పెళ్లి కూతురు ఉంది కదా, ఆ. పెళ్లి కూతురులో పెద్దోళ్ళు వాళ్ళ ఆయన, పెళ్లి కొడుకుల్లో పెద్దోళ్ళు వాళ్ళ ఆవిడ. అంటే వీళ్ళిద్దరికి ఆల్రెడీ పెళ్లి అయిపోయింది. నాకు అర్థమైంది భయ్య. నాకు తెలిసి నువ్వు కుక్కన బాధినట్టు బాధ ఉంటారు. కుక్క కాదు అయ్యా, ఆ. పిచ్చి కుక్కను కొట్టినట్టు కొట్టారు. అప్పటి నుంచి నేను ఒకటి ఫిక్స్ అయ్యాను. ఏంటి? ఠాగూర్లో రజనీకాంత్ గారి లాగా ఒక నిర్ణయం. ఠాగూర్లో రజనీకాంత్ గారు ఎక్కడండి? చిరంజీవి గారు కదా. అదే తెలుగు కాదండి, పోనీ తమిళ్ తీసుకోండి. తమిళ్లో కూడా విజయకాంత్ గారు కదా. ఏదో కాంత్ అండి, మీరు ప్రశాంతంగా వినండి. ఆ. అప్పటి నుంచి నేను ఎవరికి బోడి సలహా ఇవ్వకూడదని ఫిక్స్ అయ్యాను. ఇదంతా బాగానే ఉంది. సరే, నా స్టూడియోకి ఎందుకు వచ్చినట్టు నువ్వు? మిమ్మల్ని కూడా బోడిగా ఎవరికి సలహాలు ఇవ్వకండి, బోడిగా అని చెప్పి వచ్చాను. మిమ్మల్ని చూసి బయట ఏమనుకుంటున్నారు తెలుసా? మీరు కనబడితే పెచ్చ కుక్క కొట్టినట్టు కొడదాం అనుకుంటున్నారు. అవునా? సర్లే, బయటికి అనమండి. రాజుగారు, నాకు తెలియక అడుగుతాను. ఎవడో ముక్కు ముఖం తెలియనోడు ఇక్కడికి వచ్చి ఇంత క్లాస్ స్పీకర్ అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? మనం కూడా ఫేమస్ అవుతున్నామని. ఇంకా ఫిక్స్ అండి, ఇంక ఈ సాఫ్ట్ సొల్యూషన్ ఆపేదే లేదు.